హే హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీ చూసిన Thiruitplant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కెనాన్ 80Dని అన్బాక్స్ చేయబోతున్నాను అండ్ రివ్యూ చేయబోతున్నాను. సో మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కోసం తను కెమెరా కావాలంటే కెనాన్ 80Dని సజెస్ట్ చేశాను. అంటే 5D అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ, సో బడ్జెట్లో కావాలి అంటే 80D మాత్రమే బెటర్. సో నేను 80D సజెస్ట్ చేశాను, 80D తీసుకున్నాడు. ఇక మీరు చూసుకోవచ్చు 80D. సో ఈ 80D అనేది నేను ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు అమెజాన్లో వచ్చేసి 76,000-77,000 ఉంది. సో ఇక్కడ నేను మీకు చూసుకోవచ్చు 18-135 ఇక్కడ చూసుకోవచ్చు 18-135 లెన్స్ ఇది. సో ఇది నేను 18-135 తీసుకోలేదు, 18-135 ఏమో 80,000-85,000 ఉంది. సో ఆ ప్రైస్లో వస్తుంది, 80 అబోవ్ ఉంది. సో మీకు 18-55 ఈ లెన్స్ తీసుకుంటేనేమో 75-76 ఆ రేంజ్లో ఉంది. నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, అంటే షాప్లో ఇట్లా స్టోర్లో తీసుకున్నాను. సో తీసుకుంటే నాకు ఎంత వచ్చేసింది అంటే నాకు 71,000 72 అట్లా పడింది అన్నట్టు. సో 72,000 తీసుకున్నారు. సో ఇది 18-55 mm లెన్స్ నేను తీసుకుంది అయితే. సో ఒకసారి ఇది మనం చూద్దాము బాక్స్ అనేది, ఇందులో ఏమేమి వచ్చాయి అసలు ఏంటని మనం కంప్లీట్గా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కెనాన్ 80D కెమెరా చూస్తున్నాము. సో ఇది మనకి ఇలా బాక్స్ అయితే ఇలా ఉంది. మీకు ఇక్కడ డౌన్లో చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన లెన్స్ కిట్ ఏ లెన్స్ అనేది వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 24.2 మెగాపిక్సెల్తోనే ఇది వస్తుంది. మనకు దీనిలో ISO వచ్చేసి మనకు ఇమేజ్లో 16,000 వరకు మనకు ఇందులో ఉంటుంది. సో వీడియో చూసుకున్నట్లయితే 12,800 వరకు. సో ఇందులో 45 AF అంటే మనకు దీనిలో 45 పాయింట్స్ ఉంటాయండి, ఫోకస్ పాయింట్స్. సో దాని తర్వాత ఇది మనకు 7.0 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనకు రికార్డ్ చేస్తుంది. అండ్ దీనిలో మనం వ్యూ ఫండర్ చూసుకున్నట్లయితే 100% వ్యూ ఫండర్ అయితే ఉంది. సో దీనిలో మనకు డ్యూయల్ పిక్సెల్ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయంటే, అంటే దీనిలో మనకు ఇది ఎన్లో అంటే కెనాన్ 80D, కెనాన్ 200D ఈ రెండిట్లో మాత్రం మనకు డ్యూయల్ పిక్సెల్ ఉంటుంది, అంటే ఫోకస్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో అది మన ఫేస్ని ఫోకస్ చేస్తుంది. 700Dలో ఫోకస్ చేయదు. సో దీనిలో అయితే మనకు అలాంటి ఫెసిలిటీ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఈ ఏప్రిల్లో, ఇప్పుడు మనం ఏప్రిల్ రికార్డ్ చేస్తున్నాం, ఈ ఏప్రిల్లో మనకు కెనాన్ 200D కూడా వచ్చింది. సో నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో ఇక మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ కానీ మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ తైవాన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఇది మేడ్ ఇన్ జపాన్. ఆ కెమెరా వచ్చేసి లెన్స్ వచ్చేసి మేడ్ ఇన్ తైవాన్. సో ఈ సైడ్ చూసుకున్నట్లయితే దాని గురించి ప్రోడక్ట్ గురించి జపాన్లో రాయడం జరిగింది. సో దానిలో నార్మల్గా ఉన్నాయి. సో డౌన్లో అయితే ఏం లేదు. సో ఇక్కడ ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే జస్ట్ కెనాన్ పిక్చర్స్ అని చెప్పేసి మనకు నేమ్స్, దాని తర్వాత కింద లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. సో అసలు దీనిలో ఏమున్నాయో మనం కంప్లీట్గా చూడొచ్చు కదా. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓకే, మనకు ఒకటి యూజర్ మనలో అదే మొత్తం గైడ్ ఇచ్చాడు. సో దీంట్లో మనం ఏంటంటే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇందులో అయితే ఇంగ్లీష్ అండ్ జపాన్ అయితే లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ అండ్ జపనీస్ ఉంది. సో ఇది మేడ్ ఇన్ జపాన్ కాబట్టి జపనీస్ వాళ్ళ లాంగ్వేజ్లో ప్రింట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో ఒక సిడీ అయితే ఇవ్వడం జరిగింది. సో మన కెమెరాకి సంబంధించిన సిడీ. సో ఇది మనకు విండోస్కి అండ్ మ్యాక్ ఓఎస్కి మనకు వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కెనాన్ సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా వ్యారంటీ కార్డు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, వ్యారంటీ కార్డ్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇది చార్జర్, అంటే మనం ఛార్జింగ్ పోర్టు. సో దీనిలో మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసి మనం చూసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇందులో మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఇలా తీసేసి మనం బ్యాటరీ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది పక్కకు పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మన బ్యాటరీ. సో చూసుకోవచ్చు బ్యాటరీ. సో ఇది LP-E17 అనుకుంటా. ఎస్, LP-E6 ఇది. సో ఇది LP-E6 ఇది. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చింది. సో ఈ నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా కట్టాలో నేను ఇక్కడ ఐకార్డ్లో వదిలేస్తాను. ఆల్రెడీ నేను చేశాను వీడియో, ఇక్కడ ఐకార్డ్లో వదిలేస్తాను. నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఎలా కట్టాలో చేశాను. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయితే మనకు లెన్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. లెన్స్ అయితే, సో ఈ లెన్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు లెన్స్ వచ్చేసి 18-55 mm లెన్స్ నేను తీసుకుంది అయితే.
అక్కడ బాక్స్ మాత్రం మన దగ్గర అందులో స్టాక్ లేదు కాబట్టి మనకు 18-135 బాక్స్ ఇచ్చాడు, కానీ మనకు 18-55 లెన్స్. సో ఇది మనకు ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ. సో దీనిలో మనకు ఆటో ఫోకస్ అనేది స్టెబిలైజేషన్, ఇది ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు స్టెబిలైజేషన్ ఎప్పుడు ఆన్ ఉండాలి, ఆటో ఫోకస్ ఎప్పుడు ఆన్ ఉండాలి. సో లెన్స్ అనేది మనం ఎలాంటి మాన్యువల్ ఫోకస్ అంటే మనం మాన్యువల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది. సో మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కెనాన్ జూమ్ లెన్స్ అని చెప్పేసి మనకు 18-50 లెన్స్ అని మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది లెన్స్. సో ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇది కెమెరా. సో మన కెమెరా చూద్దాము. ఇది కెమెరా బాడీ. సో Canon 80D ఇది చాలా మంచి క్లారిటీతో వస్తుంది. మీరు షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మైవీలో షో వాళ్ళైతే ఇదే యూజ్ చేస్తారు. ఇది మన Canon 80D. ఇక్కడ మీ Canon 80D అనే నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు Canon 80D అని కనిపిస్తుంది. సో ఇది Canon 80D అండి. లుక్, ఫ్రంట్ లుక్. సో ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి. సో యాక్చువల్లీ ఇది క్లోజ్ అయి ఉంటుంది. నేను మా షాప్లో ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు కాబట్టి నేను టెస్ట్ చేశాను షాప్లో అక్కడ తీసుకునేటప్పుడు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి మనం బ్యాటరీస్ అయితే చూద్దాము. సో దీని గురించి మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. బ్యాటరీస్ చూద్దాం ఒకసారి. ఓకేనా. నేను ఏం చేస్తానంటే బ్యాటరీస్ చూస్తాను అండ్ లెన్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. లెన్స్ ఇన్సర్ట్ చేయాలంటే దీని ఫస్ట్ క్యాప్ను ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు దీని క్యాప్ ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ మార్క్ ఉందా, వైట్ మార్క్ చూసుకోండి. ఇక్కడ వైట్ మార్క్ అండ్ ఇక్కడ వైట్ మార్క్ ఉంది కదండి, ఈ వైట్ మార్క్ కూడా చూసుకోండి. ఈ వైట్ మార్క్ ఇట్లా మ్యాచ్ అయ్యేలా పెట్టండి. ఇక్కడ కనిపిస్తుంది 2 వైట్ మార్కులు. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఈ వైట్ మార్క్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి పెట్టాలి. ఇక్కడ బటన్ చూసారా, ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే మనకు ఈజీగా వెళ్తుంది. ఓకే, బటన్ ప్రెస్ చేసి మనం ఇక్కడ ఏం చేసానంటే ఇన్సర్ట్ చేశాను. ఇలా మనం వదిలేసి టిక్ అని సౌండ్ వచ్చేదాకా మనం తింపాలి. ఓకేనా, సౌండ్ వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే సో దీనిలో బ్యాటరీస్ వేద్దాం. మనం ఇప్పుడు దీనిలో బ్యాటరీస్ చూద్దాము. ఓకేనా. సో మనం ఇలా బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనం టిక్ ఇది ఈ వైట్ కలర్ మనము ఇది స్టాక్ అని పట్టుకుంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ స్క్రీన్ని రొటేట్ చేసిన తర్వాత మనం జస్ట్ దీన్ని మనం ఆన్ చేయడమే. ఓకే, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మీకు. సో దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను అండ్ DSLR ఏ విధంగా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మీకు DSLR. సో ఇది వచ్చేసి మనం కెనాన్ బ్యాటరీ కంప్లీట్గా కెనాను మనం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ని నేను ఇలా రొటేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా అనేది మనకు ఇది ఉంటుంది. సో నేను దీనిలో మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు నో మెమరీ కార్డ్ ఇన్ కెమెరా అని. సో నేను మెమరీ కార్డ్ వేయలేదు, జస్ట్ క్యాజువల్ మీకు చూపించాను. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటుంది. దీనిలో ఉన్న మీకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీరు ఇక్కడ మైక్ పోర్ట్ అనేది చూసుకోండి ఎప్పుడు కూడా. ఇక్కడ మైక్ పోర్ట్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది హెడ్సెట్ పిన్, అంటే మీరు వినొచ్చు కూడా, అంటే మీరు ఏం మాట్లాడుతున్నా కూడా వినొచ్చు కూడా. సో ఇది మనకు వేరే కెమెరాలో ఆప్షన్స్ లేదు, అంటే Canon 200Dలో ఆప్షన్స్ లేదు, ఇది తీసుకోండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే HDMI అవుట్ అని చెప్పేసి ఛార్జ్ మనం ఇంకోటి ఇది కేబుల్ అని మనకు డేటా ట్రాన్స్ఫర్కి కేబుల్ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రిమోట్ కంట్రోల్, అంటే మీరు ఒక రిమోట్ కంట్రోల్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే షట్టర్ రిమోట్ పెట్టుకొని దాంతో మీరు ఫొటోస్ అయితే షూట్ చేసుకుని జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1080p వరకు 60 ఫ్రేమ్స్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు దీనిలో. అండ్ 1080p 8 ఫ్రేమ్స్ కూడా ఉంది. ఇది ఫుల్ HD. సో ఈ విధంగా మనకు కొన్ని మోడల్స్ ఉన్నాయి. నేను కంప్లీట్గా దీని గురించి నేను మీకు ఎండింగ్లో యాడ్ చేస్తాను, దీనిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా.
హాయ్ అండి, హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు ప్రజెంట్ మీరు కెనాన్ 80D నుంచే నేను వీడియో చేస్తున్నాను. సో నేను స్పెట్స్ తీసాను. సో ఇది కెనాన్ 80D అండ్ ఒరిజినల్ మైక్ అండి. అంటే మీకు కెనాన్ 80D ఒరిజినల్ మైక్తోనే వస్తుంది. అండ్ మీరు ఫోకస్ పాయింట్ చూసుకోవచ్చు అండ్ మీరు ఆడియో క్లారిటీ కూడా మీరు వినొచ్చు. సో నా దగ్గర గింబల్ లేదు, చిన్న ట్రైపాడ్ గొరిల్లా ట్రైపాడ్తో వాడుతున్నాను. సో నాకు ఇది వెయిట్ అనిపిస్తుంది. సో ఎందుకంటే నేను ఎక్కువ వెయిట్ మోయలేను కాబట్టి సో నాకు ఇది వెయిట్ అనిపిస్తుంది. అండ్ పర్లేదు, కొంచెం షేక్ అవుతుంది. అండ్ మీరు అయితే ఇప్పుడు క్లారిటీ అనేది కెనాన్ 80D నుంచి ఒరిజినల్ నుంచి ఉంటున్నారు. సో చూడొచ్చు ఎలా వస్తుంది అండ్ క్లారిటీ కూడా ఎలా ఉందో చూడొచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే దగ్గరకు వస్తున్నానో బ్యాక్గ్రౌండ్ మీకు మొత్తం బ్లర్ అయిపోతుంది. అండ్ ఇది 8x55mm లెన్స్తో మీరు చూస్తున్నారు. సో ఇది 8x55mm లెన్స్ అండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి టైం 6 అవుతుంది. అండ్ మనం రికార్డ్ చేస్తే మాత్రం బ్యాంకాక్లో 6 అంటే ఇండియాలో 4:30 అవుతుంది. సో బ్యాంకాక్ టైమింగ్ ప్రకారం 6 అవుతుంది. నేను 6కి నేను రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. సో మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. నేను ఇట్లా రొటేట్ కూడా అవుతున్నాను. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు కెనాన్ 80D అనేది మనకి ఈ విధంగా ఉంటుంది రికార్డ్ చేస్తే. సో ఇది నేను ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో మీకు చూపించడానికి మాత్రం నేను రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నేను దీని బ్యాక్ వ్యూ కూడా మీకు నేను చూపిస్తాను. అంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి నేను మీకు ఒరిజినల్ వ్యూ చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే నేను 1080p 60 frames రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఇద్దాం. హలో అండి, ఇప్పుడు ఇక్కడ 6 PM ఈవినింగ్ అవుతుంది. సో నేను ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ రోడ్ పైన పోలీసులు అయితే ఉన్నారు. సో క్యాజువల్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను గింబల్ లేదు నా దగ్గర. గింబల్ ఉంటే మాత్రం అబ్బో సినిమాటిక్ లుక్ వచ్చేది. నేను జస్ట్ చిన్న ట్రైపాడ్ గొరిల్లా ట్రైపాడ్తో యూజ్ చేస్తున్నాను. సో ఇది అండ్ నేను ప్రజెంట్ 1855 లెన్స్ వాడుతున్నాను. అండ్ 1080p 60 frames అండి ఇది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ నేను కెనాన్ 80D బై వాక్తో నేను రికార్డ్ చేసినట్టు నడుస్తున్నాను. సో నేను ప్రజెంట్ ఫుట్వేలో ఉన్నాను. సో ఇది మీకు 1080p 60 frames రికార్డ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి సెల్ఫ్ కెమెరా, అంటే నేను జస్ట్ నేను రొటేట్ చేసి దీంతో వ్లాగింగ్ చేస్తున్నాను. సో ఎలా ఉంది వీడియో క్లారిటీ అనేది మీరు చూసుకోవచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే వ్లాగ్ ఎలా చేస్తున్నాను. సో ఈ విధంగా నేను కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నా అపోజిట్లో మీరు చూసేది రెడ్మీ Note 4 మొబైల్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది కెనాన్ 80D షాంపిల్ వీడియోస్ అండి ఇవన్నీ చేసేటివన్నీ.